నా పేరు మైదరావు వెంకట. మై ఛానల్ ఇప్పుడు కెనడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నెట్ఫ్లిక్స్లో బాహుబలి ది టార్చ్ బేరర్ సిరీస్ అయితే వచ్చింది. అంటే ఒక డాక్యుమెంటరీ టైప్, బట్ 4 episodes లాగా వచ్చింది అనమాట, ఒక సిరీస్ లాగా. సో మొత్తం చూసా. సో అంతా బాగుంది, చాలా బాగా డిస్కషన్స్ అయ్యాయి. అండ్ యూనో బ్యాక్ సైడ్ స్టోరీస్ కానీ బ్యాక్ సైడ్ ఇన్సిడెంట్స్ కానీ అన్నీ కూడా తెలుస్తూ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. అండ్ ప్రభాస్ గారు ఇచ్చిన హైప్ కానీ ఎలివేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. అంతా చాలా బాగుంది. అండ్ చాలా రోజులకు అనుష్క గారిని మళ్ళీ ఆన్ స్క్రీన్ చూసాం. సో ఆవిడ సినిమాలకు ప్రమోషన్ కూడా బయటికి రావట్లేదు ఆవిడ. సో అట్లీస్ట్ ఆవిడని ఇప్పుడు చూడగలిగాం. సో హ్యాపీ దట్. సో ఫైనల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ లాస్ట్లో అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. అదేంటంటే బాహుబలి పార్ట్ 3 ఈజ్ కమింగ్. సో ఎస్, బాహుబలి 3 వస్తుంది. బాహుబలి ది ఎపిక్ కాదు, లేదంటే బాహుబలి ఇప్పుడు బేసిక్ ఏదైతే యానిమ్ వస్తుందో అది కాదు. సో బాహుబలి పార్ట్ 3 వస్తుంది అనమాట. అది బేసిక్గా ఇప్పుడు కాదు రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు. అది మీరు ఇప్పుడు చెప్పారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా నాళ్ళ క్రితమే రాజమౌళి గారు చాలా క్లియర్గా చెప్పారు బాహుబలి 3 కూడా తీద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి. బికాస్ దే హ్యాడ్ ఏ పాయింట్, దే హ్యాడ్ ఏ స్టోరీ. కాకపోతే ఏంటంటే బాహుబలి 3 ఈజ్ ఆల్ అబౌట్ మోస్ట్లీ దేని గురించి ఉండే అవకాశం ఉందని డిస్కస్ చేద్దాం. అండ్ అది వచ్చినట్టయితే ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏంటి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇండియన్ సినిమా మీద అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ, ఒకసారి చూద్దాం మొత్తం అన్నీ కూడా. సో బాహుబలి 2 మనకి ఎంత కలెక్ట్ చేసిందో మనకంతా తెలుసు. 1810 crores కలెక్ట్ చేసింది. అండ్ బేసిక్గా అది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అప్పుడు. ఆ తర్వాత దంగల్ని చైనాలో రిలీజ్ చేసి అప్పటికప్పుడు హడావిడిగా ఒక $900 million చైనీస్ బాక్స్ ఆఫీస్లో వచ్చిందని చెప్పారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. అంత ఎలాగో వచ్చిందా అంటే వచ్చింది అక్కడ. ఓకే, చైనీస్ ఈవెన్ మినిస్టర్లు కూడా కొంతమంది దాని గురించి మాట్లాడారు, ఒప్పుకుంటా బాగానే కలెక్ట్ చేసింది. కానీ బాగా ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ అన్న టాక్ అయితే ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు అగ్రీ దట్ దంగల్ ఈజ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్. బట్ బాహుబలి 2 రిలీజ్ అయ్యే టైంకి అయితే మటుకు బాహుబలి 2నే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్, ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్. సో అంత లెవెల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిన సినిమా అది. సో దాని తాలూకా ఫ్యూచర్ ఏంటి, ఒక పార్ట్ 3 కనుక వచ్చినట్టయితే. అండ్ జనరల్గా పార్ట్ 3 కల్చర్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది. లైక్ KGF 3 ఉంది అండ్ పుష్ప 3 ఉంది, వస్తున్నాయి. ఎప్పుడవుతాయి తెలీదు, వస్తాయి. ఏమో మనం ఫ్యూచర్లో ఎప్పుడో చూస్తాం, 10 ఏళ్ల తర్వాత చూస్తామేమో మోస్ట్లీ ఈ 2 సినిమాలని కూడా. ఎందుకంటే KGF 3 మేబీ కొంచెం బేగా రావచ్చేమో. పుష్ప 3 అయితే ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు. ఎందుకంటే KGF 3 ఇప్పుడు జనరల్గా సరే అవన్నీ తర్వాత లేని కానీ KGF 3 పుష్ప 3 తర్వాత బాహుబలి 3 గురించి మాట్లాడుకుందాం. నాకు ఇదో ప్రాబ్లం, ఒక టాపిక్ నుంచి ఎటెటో వెళ్ళిపోతుంటాను. ఒకసారి మొదలుపెట్టి ఒక దగ్గర ఆగను నేను. అదొక బిగ్గెస్ట్ కన్సర్నింగ్ పాయింట్ నాకు. సరే, బాహుబలి 3 గురించి మాట్లాడుకుందాం. బాహుబలి 3లో స్టోరీ ఏముండొచ్చు? సో ఆల్రెడీ ఒకసారి ఒక హింట్ వచ్చింది. ఏమనంటే బాహుబలి 3లో మోస్ట్లీ స్టోరీ దేని గురించి ఉంటుందంటే శివుడు బేసిక్గా వాళ్ళకి దొరికాడు కదా, అక్కడ బేసిక్గా శివుడు జర్నీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక పాయింట్ ఉంది. సో దాని గురించి మోస్ట్లీ చూపించచ్చు. అంటే మనకి ఏంటంటే పెరిగి పెద్దోడైపోయాడు, అది ఎక్కడానికే ట్రై చేశాడు, అవే తప్పిస్తే ఇంకా వేరేవేం లేవు కదా. సో శివుడి జర్నీ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా ఇంక్రెడిబుల్గా ఉంటుంది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. పైకెక్కే ముందు తను చేసే కొన్ని ఘనకార్యాలు ఉంటాయి, అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. సో వాటి గురించి అన్నట్టు ఒక వెర్షన్ ఉంది. తర్వాత ఇంకొక వెర్షన్ ఉంది. అదేంటంటే బేసిక్గా ఇప్పుడు శివుడు రాజు అయిపోయాడు కదా, శివుడు రాజు అయిన తర్వాత తనకి తెలియకుండానే తన వెనక కొన్ని కుట్రలు జరుగుతూ ఉంటాయి, కుతంత్రాలు అవి జరుగుతూ ఉంటాయి. సో వాటిలో భాగంగా కొంతమంది బాగా నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. అందులో కట్టప్ప ఉంటాడు. కట్టప్ప బేసిక్గా ఎక్కడో ఏదో ఒక చోట కట్టప్ప తన గీత దాటుతాడు అన్న పాయింట్ ఉంది. అంటే బాహుబలి 3 ఈజ్ ఆల్ అబౌట్ బాహుబలి వర్సెస్ కట్టప్ప. సో అలా కూడా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మోస్ట్లీ అన్ప్రిడిక్టబుల్, అన్ఎక్స్పెక్టెడ్ అన్న పాయింట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి అది వేరే విషయం. కానీ జనరల్గా ఇది హిందీ ఆడియన్స్కి తెలియదు, తమిళ ఆడియన్స్కి తెలియదు, కన్నడ ఆడియన్స్కి తెలియదు, ఎవరికి తెలియదు కదా. సో బాహుబలి 3 ఒకవేళ ఉన్నట్టయితే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ బాహుబలి వర్సెస్ కట్టప్ప. సో దెర్ ఈజ్ నో రాణా. మరి రాణా ఉండకపోతే రాణా ఎందుకు అంత ఎలివేట్ చేశాడో నాకు అర్థం కాలేదు. ఆయన అలాగే చచ్చిపోయాడు కూడా కదా, తగిలబడిపోయాడు మొత్తం. సో ఆయన క్యారెక్టర్ ఎట్లా కంటిన్యూ అవుతుంది? పోనీ ఆయన కొడుకు ఆయనలా పుట్టాడు అనుకుంటే లేదు, అడవిశేషిలా పుట్టాడు. అడవిశేషి ఏమో ఫసక్ మెడ ఎగిరిపోయింది. సో అడవిశేషి ఉండడానికి ఆస్కారం లేదు. సో రాణా ఉండడాన్ని అనుకుంటున్నాను నేను మోస్ట్లీ.
సో బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ అనమాట. అంటే ఇలాంటి ఒక స్టోరీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో బాహుబలి వర్సెస్ కట్టప్ప, ఇట్స్ ఆల్ అబౌట్ బాహుబలి 3 ఈజ్ ఆల్ అబౌట్ బాహుబలి వర్సెస్ కట్టప్ప. అంటే ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఎన్నాళ్ళు ఇలా ఊడిగం చేయాలి, నేనెందుకు రాజు కాకూడదు అన్న ఒక ఆలోచన. కుతంత్రం చేస్తాడు కట్టప్ప. కుతంత్రం కాదు, ఒక మహేంద్ర బాహుబలి రాజతంత్రం అని చెప్తాడు అనమాట అప్పుడు. సో అప్పుడు ఇంక ఈవిడ కూడా ఎలాగ లేదు కదా, శివగామి కూడా లేదు, శివగామి గాను, ఇంకా దేవసేన ముసిలిది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత తమన్నా ఉన్నది, బట్ ఇప్పుడు తమన్నా చేస్తదో లేదు. ఆడు బేసిక్గా సౌత్ ఇండస్ట్రీ గురించి ఏవేవో మాట్లాడుతుంది ఈ మధ్య బయటికి వెళ్ళి. సరే ఓకే, సో మోస్ట్లీ ఇలా ఉండే అవకాశం ఉంది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. బట్ మనకందరికీ అర్థమైపోయేలా తీసేస్తే అది రాజమౌళి గారు ఎందుకు అవుతారు చెప్పండి. సో ఆయన ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తారు, అది వేరే విషయం. అండ్ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందిలేండి. సో ఒకళ్ళు ఇదే స్టోరీ అయినా కూడా, సో అదంతా ఓకే. అయితే బేసిక్గా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎందుకు బాహుబలి 3 అవసరమా, ఇంకా లాక్కండి తెగిపోద్ది అంటున్నారు. సో ఎంత లాగాలో, ఎక్కడ లాగాలో, ఎలా లాగాలో తెలియని వ్యక్తి అయితే కాదు జక్కన్న రాజమౌళి గారు. ఆయనకి తెలియకుండా అయితే ఉండదు. సో అది మర్చిపోతున్నారు చాలామంది, అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు బాహుబలిని, వారణాసిని వీటన్నింటినీ కంపేర్ చేస్తున్నారు. సో ఈ కంపారిజన్స్ అన్నెసెసరీ నన్ను అడిగితే. కాకపోతే ఒకటైతే వాస్తవం, బాహుబలి కంటే వారణాసి స్టోరీనే చాలా కాంప్లికేటెడ్, చాలా గ్రేటర్ దాన్ ఎవర్ హ్యూమన్ క్యాన్ థింక్ అన్నట్టు ఉంటుంది ఆ స్టోరీ. బాహుబలి స్టోరీని ఏ పర్సన్ క్యాన్ ఇమాజిన్, ఎనీబడి క్యాన్ ఇమాజిన్ స్టోరీని యూ క్యాన్ ఇమాజిన్. స్క్రీన్ ప్లేని కష్టం ఇమాజిన్ చేయడం, అది వేరే విషయం. అండ్ ఆ ఎలివేషన్స్, ఆ హై అవన్నీ వచ్చేలా చూసుకోవడం అంత ఈజీ కాదు. సో ఆ స్టోరీలో సో అది బేసిక్గా బాగా రాసుకున్నారు, అంత బాగానే ఉంది కదా. స్టోరీని ఇమాజిన్ చేయడం ఈజీ, బట్ మీన్ వైల్ వారణాసి స్టోరీని ఇమాజిన్ చేయడమే చాలా కష్టం. అది అలాంటి దానికి ఒక స్క్రీన్ ప్లే రాసి దాన్ని సినిమా తీసి ఇట్లా చేస్తున్నారంటే చూసుకోండి. అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, ఒక షార్ట్ బేసిక్గా చెప్తే, ఒక సీన్ చెప్తే ఇది ఎలా చేస్తారు, ఎలా తీస్తారంటే ఏమో నాకు కూడా తెలీదు, ఆ తర్వాత ఫిగర్ అవుట్ చేయాలి దాన్ని అంటే, తర్వాత ఆ రోజు అక్కడ దాన్ని ఫిగర్ అవుట్ చేసి దాన్ని తీశారంట కూడా. సో దట్ ఈజ్ రాజమౌళి గారు. అండ్ ఒక సీన్కి 90 టేక్స్ తీసుకున్నారంట. సో 90 టేక్స్ తీసుకున్నారంటే చూసుకోండి మరి, అంటే ఏ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్తాయి. సో రాజమౌళి గారు బేసిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సినిమాకి కూడా స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తున్నారు, ఆయన తగ్గించుకుంటూ వెళ్ళట్లా. సో బాహుబలికి బేసిక్గా ఈ ఆస్కార్ కానీ లేదంటే గోల్డెన్ గ్లోబ్ కానీ ఇలాంటివి ఏం రాలేదు, బట్ RRRకి వచ్చాయి. సో ఇప్పుడు బేసిక్గా ఆయన బాహుబలితో ఆయన ఏమి స్టీవెన్ స్పీల్బర్గో అంటే యూనో జేమ్స్ క్యామరూనో లేదంటే రూసో బ్రదర్స్ వీళ్ళ వరకు వెళ్ళలేదు, ఆయన RRRతో వెళ్ళారు ఆయన. సో ఆయన ఇంటెంట్ ఏంటి, గ్లోబల్ ఆడియన్స్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆడియన్స్, ఇద్దరిని మేనేజ్ చేయాలన్నట్టు ఉన్నారు. సో అందుకు బేసిక్గా అలాగా సినిమాలని స్కేల్ మారుస్తూ వస్తున్నారు. అండ్ అలా మార్చే క్రమంలో ఇప్పుడు వారణాసి స్కేల్ ఇంకా పెద్దగా వెళ్తుంది. సో రాజమౌళి గారిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు బాహుబలిని ప్రైజ్ చేయడం కోసం. రాజమౌళి గారు ఇందాక ట్విట్టర్లో చూసే, రాజమౌళి క్యాన్ మేక్ 100 వారణాసిస్ బట్ హీ కెనాట్ మేక్ అనదర్ బాహుబలి అని చెప్పి. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ మేక్ అనదర్ బాహుబలి. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ మేక్ మూవీస్ బిగ్గర్ దెన్ బాహుబలి. సో దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఆయననే కాదు, ఇప్పుడు కల్కి 2 వస్తే అది కూడా బాహుబలిని దాటే వెళ్తుంది కలెక్షన్స్ పరంగా, మరి అది కూడా అంతే కదా. సో కలెక్షన్స్ మాత్రమే మార్కెట్కి ఒక బెంచ్ మార్కా అంటే ఎస్ ఆబ్వియస్లీ అంతే కదా. సో అట్లా, సో అది పాయింట్. సో ఏమంటే సరే స్టోరీ పరంగా మాట్లాడుకున్నాం కదా, ఇలాగ కలెక్షన్స్ డిస్కషన్ వచ్చింది కాబట్టి బాహుబలి 3 కనుక రిలీజ్ అయినట్టయితే అది ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బేసిక్గా ఈసారి ఒక హిందీ మార్కెట్లోనే 1200 కోట్ల నెట్ చూస్తుంది బాహుబలి 3 కనుక రిలీజ్ అయితే. అంటే బాహుబలిది అది ఇప్పుడు ఏదైతే యానిమ్ వస్తుందో అదే బేసిక్గా చాలా పెద్ద విధ్వంసం సృష్టిస్తుంది హిందీలో. ఎందుకంటే దాన్ని చాలా ఫెంటాస్టిక్గా తీసుకొని వెళ్తున్నారు పీపుల్లోకి, అండ్ దానికి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఒక యానిమ్కి. మన దగ్గర అంత పెద్ద బడ్జెట్లు పెట్టరు అసలు, కానీ పెడుతున్నారు. సో బికాస్ ఇట్ ఈస్ బాహుబలి అండ్ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ బాహుబలి అండ్ ద డబ్బింగ్ ఆఫ్ ప్రభాస్ గారు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది అన్న సెన్స్లో వెళ్తున్నారు అనమాట. సో 120 కోట్ల బడ్జెట్తో వెళ్తున్నారు. సో బాహుబలి దానికి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అండ్ బాహుబలి 3 కనుక రిలీజ్ అయితే 1200 కోట్లు ఓన్లీ హిందీ నుంచి వస్తుంది, తెలుగు నుంచి కూడా విచ్చలవిడిగా కలెక్షన్స్ వస్తాయి. తమిళనాడులో ఇప్పటివరకు ఏవైతే హైయెస్ట్ గ్రాసరీ మూవీస్గా కలెక్షన్స్ ఉన్నాయో, లైక్ లియో సినిమా ఉందో,
లియో సినిమాని దాటేస్తుంది. అంటే తమిళనాడు మార్కెట్ని, తమిళనాడు షేర్ ఏదైతే ఉందో లియో సినిమాది దాన్ని కూడా బాహుబలి 3 దాటేస్తుంది ఖచ్చితంగా అది రిలీజ్ అయితే. మళ్ళీ దాన్ని కొట్టడానికి విజయ్ తలపతి పాలిటిక్స్ వదిలేసి సినిమాలోకి రావాల్సి ఉంటుంది. ఏమైనా విజయ్ తలపతికి మటుకు పాలిటిక్స్లోకి వచ్చాక నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అబ్బా. ఆయన బిహేవియర్, ఆయన భలే ఉన్నాడు మనిషి సీఎంగా. అంటే ఒక సీఎం ఇట్లా ఉంటాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు తెలుసా. భలే చేస్తున్నాడు ఆయన రూలింగ్, చాలా బాగుంది, గ్రేట్. బట్ ఆయన పాలిటిక్స్ వదిలేసి మళ్ళీ సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఆ బాహుబలి 3 రికార్డులు కొట్టాలంటే ఇంకెవరితోటి అయ్యే పని కాదు. జైలర్ 2 కూడా కష్టమే, అది మ్యాటర్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో బాహుబలి 3 అనేది జరగడానికి చాలా టైం పడుతుంది. బికాజ్ వారణాసి తర్వాత మరి రాజమౌళి గారు ఏం తీస్తారనేది ఐడియా లేదు ప్రస్తుతానికి. సో ఎయిదర్ RRR2 ఆర్ బాహుబలి 3. సో హీ హ్యాడ్ దిస్ 2 ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఆయన ముందు ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. RRR స్టోరీ అయిపోలేదు, బాహుబలి స్టోరీ అయిపోలేదు. సో RRR అనేది బేసిక్గా వాళ్ళిద్దరూ ఒకడిని చంపారు, వాళ్ళకట్టుగా ఉన్నోడిని ఒకడిని చంపారు. ఇంకా ఎంతోమంది ఉన్నారుగా చంపాల్సిన వాళ్ళు. సో స్వాతంత్రం తేయడానికి చాలా కష్టాలైతే పడాలి కదా. సో ఈ గ్యాప్లో అల్లూరి సీతారామరాజు గారిని కూడా చంపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి గురించి అయినా ఉండొచ్చు, లేదంటే అసలు మరణం గురించి సంబంధం లేకుండా జస్ట్ వీరత్వం గురించి మాత్రమే చూపించినా కూడా లైక్ ఆ తర్వాత కూడా ఇంకెంతోమంది ఉన్నారు చంపడానికి. ఎందుకంటే వాళ్ళ వెనక చాలామంది పడతారు. ఒకడిని పెద్దోడిని, అంత పెద్దోడిని చంపేశాడంటే ఎవరు ఊరుకోరు కదా. సో వాళ్ళని చంపడానికి వస్తారు కదా. సో వాళ్ళిద్దరూ కలిసి ఇంకా అడవుల్లోకి పారిపోయి ఇంకా అక్కడ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కాన్సెప్ట్ ఉండొచ్చు. సో అదైనా ఉండొచ్చు, లేదంటే ఎలా తిరుగుబాటు, ఎలా పోరాటం, ఎలా విప్లవం, మొత్తం ఎంటైర్ ఇండియా ఇండిపెండెన్స్ ఎట్లా అనేది మేబీ కాన్సెప్ట్ ఉండొచ్చు. సో దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్ కదా. సో అట్లాంటి ఒక స్టోరీ ఉండొచ్చు, అది కూడా నెక్స్ట్ లెవెల్ స్టోరీని. అలాగే బాహుబలి 3 కూడా బాహుబలి వర్సెస్ కట్టప్ప అయితే ఇంకా అది బుర్రపాటు సినిమా అది. ఎందుకంటే కట్టప్ప చాలా గొప్ప వీరుడు. కట్టప్ప బేసిక్గా కొంచెం గట్టిగా తలుచుకుంటే బాహుబలిని వేసేయగలడు అన్నట్టే చూపిస్తారు మనకు మోస్ట్లీ. ఎందుకంటే వెన్నుపోటో ఏదోటి మొత్తానికి. బట్ శివుడితో పోరాడేటప్పుడు కూడా మోస్ట్లీ చాలా వరకు కట్టప్ప చాలా స్ట్రాంగే. పేరు గడ్డం తెల్లగా అయిపోద్ది కానీ మనిషి చాలా స్ట్రాంగ్. సో అలాంటి పర్సన్ వీరుడబ్బా. మొత్తం అందరికీ కూడా అతనే ట్రైనింగ్ ఇస్తారు. అట్లాంటి వాడు తిరుగుబాటు చేస్తే మొత్తం వాళ్ళందరూ అతనితో పాటు నిలబడతారు కదా. ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఎన్నాళ్ళు ఈ రక్తపాతం, అదేదో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అని చెప్పి బ్రహ్మానందం గారిలా చెప్పి అందరినీ కూడా అటు తిప్పేసుకొని బాహుబలికి అదే మహేంద్ర బాహుబలికి వ్యతిరేకంగా ఏమైనా పోరాటం చేయొచ్చు కదా. సో ఇలా జరగాలని చెప్పి మహీధర్ బాహుబలి కోరుకుంటున్నాడు, మహేంద్ర బాహుబలిలో ఏమోనండి. కానీ సో అది పాయింట్. సో నేను అనుకోవడం అట్లా ఉంది, దెర్ ఇస్ అ కాన్సెప్ట్, అట్లాంటి ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. బట్ వాళ్ళకి ఇంకేదో స్ట్రైక్ అయింది అన్నారు కదా. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రీసెంట్గా, మాకు RRR2కి సంబంధించి ఒక గ్రేట్ ఐడియా వచ్చింది. రీసెంట్గా కాదు, అది 1 year పైన అయిపోయింది, 1.5 year అయిపోద్ది. సో గ్రేట్ ఐడియా అది. సో యా ఐ వాంట్ డూ దట్ అని చెప్పారు. అట్ ప్రెజెంట్ వీఆర్ ఇన్ రైటింగ్ స్టేజ్ అన్నారు. రైటింగ్ స్టేజ్ అంటే రాస్తున్నారట. సో RRR2 రాస్తున్నారు, బాహుబలి 3 రాస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఖాళీయేగా. ఇప్పుడు రాజమౌళి గారు అంటే వారణాసి తీస్తున్నారు, కథ ఇచ్చేసిన తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు ఖాళీయేగా. సో ఆయన మోస్ట్లీ రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారేమో, అంతే కదా. డైరెక్షన్ చేయరు కదా విజయేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఈ కథలన్నీ రాసుకుంటూ ఉన్నారేమో. ఈవెన్ నాకు తెలిసి మహాభారతం రైటింగ్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి ఉంటారు విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ద ఓన్లీ రైటర్ హూ క్యాన్ జస్టిఫై ద స్క్రీన్ ప్లే ఆఫ్ రాజమౌళి గారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. బేసిక్గా శంకర్ గారికి ఒక రైటర్ ఉండేవారు, సావిత్రి కాదు, ఏదో పేరు ఉండేది ఆయన పేరు. సో అంటే ఏదో ఇట్లా ఫిమేల్ నేమ్ లాగే వస్తుంది. ఆయన బేసిక్గా చాలా అద్భుతంగా రాసేవారు. రోబో ఫస్ట్ పార్ట్ వరకు రాశారు. ఆ తర్వాత నుంచి ఆయన లేరు, ఆయన చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా శంకర్ గారు గాడి తప్పారు. ఇంకా అది జరుగుతూ వస్తుంది అనమాట. ఇంకెంతమంది రైటర్స్ని పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. కార్తీక్ సుబ్బరాజు లాంటి వాళ్ళు వచ్చి కథ ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. కార్తీక్ సుబ్బరాజు బేసిక్గా జిగర్దాన్ XX తీసిన మనిషి. చాలా బాగుంటుంది ఆ సినిమా, అమ్మ బాబాయ్ మామూలుగా ఉన్న స్క్రీన్ ప్లే. కానీ అలాంటి పర్సన్ ఇలాంటి స్టోరీ ఇచ్చారు, గేమ్ చేంజర్ స్టోరీ ఇచ్చింది ఆయన. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను తీస్తే బాగా ఆడదు, శంకర్ గారు తీస్తే అన్నాడట, మీరు తీస్తే అదిరిపోద్ది అన్నాడట. అది ఏమో ఈయన తీసాడు మొత్తానికి. సో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ దట్ ఇట్లాగా ఒక రైటర్ కూడా ఉండాలి. సో అది రాజమౌళి గారికి విజయేంద్ర ప్రసాద్ గారు. సో విజయేంద్ర ప్రసాద్ గారు బేసిక్గా అందుకనే కథలన్నీ కూడా త్వరగా రాసేస్తున్నారు. నాకు తెలిసి మహాభారతం బేసిక్గా నాకు తెలిసి ఒక 5 yearsలోనో 10 yearsలోనో నాకు తెలిసి ఆయన ఫినిష్ చేసేస్తాను నాకు తెలిసి విజయేంద్ర ప్రసాద్ గారు. సో
ఎంత కాదన్నా ఆయన ఏజ్ కూడా ఇప్పుడు 75 దగ్గర ఉన్నట్టుంది, 73 72 70 అబోనే మొత్తానికి. సో ఎందుకంటే 8 ఇయర్స్ దాటిన తర్వాత ఆయన రాయలేరు కదా. ఎంత ఇప్పుడు ఎంత బాడీ కొంచెం మెయింటైన్ చేస్తూ మంచి డైట్ ఫుడ్లు తీసుకుంటూ వచ్చినా సరే 80 దాటిన తర్వాత ఆయన రాయలేరు కదా. సో అది ప్రాబ్లం. అందుకని మోస్ట్లీ ఈ గ్యాప్లోనే మొత్తం అన్ని కూడా రైటింగ్ అంతా ఫినిష్ చేసి ఇచ్చేస్తున్నారు నాకు తెలిసి. 2 బాహుబలి 3 ఇంకా తర్వాత రాజమౌళి గారు ఇంకా మహాభారతం కథ కనుక రెడీ అయిపోయింది అనుకోండి అబ్బా, మహాభారతం ఓకే అయిపోయింది అనుకోండి అబ్బా, 10 పాటలు అన్నారు కానీ 10 పాటలు తీయర్లేండి, అంత బడ్జెట్లు కష్టం ఇప్పుడు ఇండియన్ సినిమాలో. అది వారణాసితో ప్రూవ్ అవ్వాలి. ఇండియన్ సినిమా క్యాన్ థింక్ బిగ్ అనేది వారణాసితో ప్రూవ్ అయితే రామాయణ ప్రూవ్ చేయదులేండి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. రామాయణం ఒకటి ఉంది కదా అంటారేమో, లేదు అది ప్రూవ్ చేయదు. సో అది బేసిక్గా లాస్ వెంచరే అది. ఎందుకంటే దానికి బేసిక్గా మనీ ఓవర్ సబ్స్టెన్స్ అన్నట్టు అయిపోయింది. దానికి డబ్బు ఎక్కువ పెట్టేశారు, పేర్లు ఎక్కువ కనబడాలనుకున్నారు దానికి. అంటే లైక్ ఇప్పుడు యష్ అనో, లేదంటే రణబీర్ కపూర్ అనో, సాయి పల్లవి అనో, సన్నీ డియోల్ అనో, లేదంటే హ్యాన్స్ జిమ్మర్ అనో, ఏఆర్ రెహమాన్ అనో, డిఎన్ఈజీ అనో, నితీష్ తివారీ అనో, ఇట్లా అంటే పెద్ద పెద్ద పేర్లు కనబడాలి అట్లా ఆలోచించి దానికి బేసిక్గా స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ కూడా కాదు కానీ మనీ ఓవర్ సబ్స్టెన్స్ పెట్టేశారు దానికి. సో అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు పెట్టేశారు కథ మీద కాన్సన్ట్రేషన్ కంటే. ఇప్పుడు కథ మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా అది రామాయణం ఎన్నిసార్లు తీసినా అదే రామాయణం ఉంటుంది. ఏమంటే ఎండ్ ఆఫ్ ది డే స్కేల్ మ్యాటర్. ఆ స్కేల్ని ఎట్లా చూపిస్తారంటే మొన్న ఏదైతే రామా గ్లిమ్స్ రిలీజ్ చేశారో దాంట్లో ప్రాపర్గా రెండర్ కూడా కాలేదు. ఏం చెప్తాం, ఇంకా అట్లా ఉంది పరిస్థితి. సో వారణాసి మాత్రమే ప్రూవ్ చేయగలదు ఒక సినిమా, ఒక సింగిల్ సినిమా ఇంత బడ్జెట్తో కనుక తీసినట్టయితే ఇట్ క్యాన్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి డిపెండ్స్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో అట్లాగా బేసిక్గా ఈ రియాక్షన్స్, ఈ హాలీవుడ్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయి వాటి వల్ల కూడా బేసిక్గా సినిమాకి మార్కెట్ బిల్డ్ అవుతుంది కొంచెం. వాళ్ళు బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు వారణాసి కోసం. సో అట్లాంటి ఒక పాయింట్ అయితే ఉంది. సో అలా గ్లోబల్గా రిలీజ్ చేసి ఒకవేళ వారణాసి కనుక ఇఫ్ ఇన్ కేస్ మోర్ దెన్ 3000 crores కనుక కలెక్ట్ చేసింది అనుకోండి, మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ ఓవర్సీస్. దట్ గుర్తుపెట్టుకోండి, 1000 కోట్ల పైన ఓవర్సీస్ నుంచి రావాల్సి ఉంటుంది. అలా రాకపోతే కష్టం. ఓకే, సో లైక్ దురంధర్ 2కి అరౌండ్ 470 crores ఎంత వచ్చింది. ఈవెన్ ఈయనకి అంత వచ్చిందా, $1 million అంటే ఎంత ఇప్పుడు 10 crores, $40 million అంటే 400 crores. కరెక్టేలే. ఓకే నైస్. ఓకే బాగానే వచ్చింది. సో బట్ ఇంకా ఇవన్నీ ఈ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1000 కోట్ల పైన కొట్టాల్సి ఉంటుంది అండ్ ఇండియన్ మార్కెట్లో 2000 కోట్లు కొట్టాల్సి ఉంటుంది వారణాసి సినిమాకి. సో అట్లాంటి ఒక ఇంపాక్ట్ కనుక బిల్డ్ అయితే దెన్ హీ క్యాన్ రీథింక్ ఆఫ్ RRR 2, బాహుబలి 3 అండ్ దేర్ ఆఫ్టర్ హీ క్యాన్ థింక్ అబౌట్ మహాభారతం, అవుట్ రైట్ మహాభారతం ఇంకా అట్లా. సో మహాభారతం తీస్తారు ఆయన. సో రాజమౌళి గారు నెక్స్ట్ సినిమాలు ఏదో చెప్పని చెప్పి ఇదే అడుగుతున్నాను నన్ను చాలామంది. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పిన 2 విషయాలు, ఒకటి RRR 2, ఒకటి బాహుబలి 3. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, మూవీ టీం కూడా అనౌన్స్ చేశారు, ప్రభాస్ గారు, రాణా గారు అండ్ అనుష్క గారు. అండ్ దేర్ ఆఫ్టర్ మహాభారతం 10 పార్ట్లుగా తీస్తానని చెప్పి ఆయన చెప్పారు. అది ఎట్లా తీస్తారంటే నాకు తెలిసి ఇప్పుడు బేసిక్గా ఈయన ఎలాగా జేమ్స్ క్యామరూన్ అవతార్ కథ అంతా ఒకటేసారి తీసాడు ఆయన. తీసేసి ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటాడు. అంటే ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ ఏదైతే గ్యాప్ తీసుకున్నాడో ఆ గ్యాప్లో వేరే సినిమా ఒకటి 2-3 సినిమాలు చేసిన తర్వాత ఇంకా అవతార్ 4 పార్ట్ల కథ తీసేసాడు. కాకపోతే ఏంటంటే వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది, డే బై డే రెవెన్యూ తగ్గిపోతుంది. సో ఈ అవతార్ 5 పార్ట్స్కి ఇలా ఉందంటే ఫర్దర్గా కొంచెం కాంప్లికేటెడ్ కదా. సో దాన్ని ఎట్లా బిల్డ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే తగ్గింది. యాక్చువల్గా పార్ట్ 3 బాగుంటుంది పార్ట్ 2తో కంటే, బట్ పార్ట్ 2 యొక్క ఇంపాక్ట్ పార్ట్ 3కి డెంట్ పెట్టింది. సో పార్ట్ 3 ఇంపాక్ట్ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 4 మీద ఉండొచ్చు. పార్ట్ 3 బాగుంది కాబట్టి పార్ట్ 4 మేబీ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉండి కొంచెం బెటర్ కలెక్షన్స్ రావచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. అట్లా కూడా ఉంది. సో ఆయన ముందే తీసేసి అదంతా కూడా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ అంతా చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటున్నారు. అలాగే ఈయన కూడా సినిమా అంతా ఒకటేసారి తీసేసి ఒక 4 ఏళ్ళు ఎంతో పట్టినా కూడా మొత్తం సినిమా అంతా కూడా ఒకటేసారి తీసేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడితే తీసేసి ఆ తర్వాత ఇంకా ఒక పార్ట్ రిలీజ్ చేసి తర్వాత 1.5 year గ్యాప్లో ఇంకో పార్ట్, 1.5 year గ్యాప్లో ఇంకో పార్ట్, 1.5 year గ్యాప్లో ఇంకో పార్ట్ అట్లా రిలీజ్ చేసుకుంటూ వెళ్తే అయిపోద్ది. నాకు తెలిసి అది కూడా 5 పార్ట్లో రిలీజ్ చేసుకుంటే అయిపోద్ది నాకు తెలిసి. అంతకంటే అనవసరం అని నా ఫీలింగ్. చూద్దాం మనకి ఆయన ఏం ప్లాన్ చేస్తారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో 10 పార్ట్లు అన్నారు, మరి చూద్దాం మరి ఎన్ని పార్ట్లు తీస్తారో. కర్ణుడిగా ప్రభాస్ అయితే ఫిక్స్. సో ఎవరు మిగతా రోల్స్కి ఎవరు బాగుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాన్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.